బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ రోజు జరిగిన గొడవ విషయంలో పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేయడం మాత్రమే కాకుండా తనను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్ ఏవన్ గా ఉన్నాడు. గజ్వేల్ మండలం కొలుగూరులో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రశాంత్ ను అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ తర్వాత ఫ్యాన్స్ వార్ నడిచింది. కొందరు ఫ్యాన్స్ ఆర్టీసీ బస్సులపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. దాంతో పల్లవి ప్రశాంత్ పై మొత్తం 9 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రశాంత్ సోదరుడు రఘురాజ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల ఇప్పటి వరకు ఎన్నో ఫ్యాన్స్ వార్స్ జరిగాయి. ఒక్కోసారి ఆ ఫ్యాన్స్ వార్స్ లిమిట్స్ దాటాయి కూడా. కానీ బిగ్ బాస్ సీజన్ 7 విషయంలో మాత్రం పలువురు ఫ్యాన్స్ విచక్షణ కోల్పోయి కంటెస్టెంట్స్ పై దాడి చేశారు. అమర్దీప్, అశ్విని, గీతు కారును ధ్వంసం చేయడంతో పాటు ఆర్టీసీ బస్సులు, పోలీస్ కార్ పై కూడా దాడి చేయడంతో పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదైనప్పటి నుండి పల్లవి ప్రశాంత్ వెతుకుతున్నామని, కానీ తను పరారులో ఉన్నాడని పోలీసులు వెల్లడించినట్టుగా వార్తలొచ్చాయి. కానీ అవన్నీ తప్పుడు ప్రచారాలని పల్లవి ప్రశాంత్ ఒక వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో విడుదల చేసిన కొన్ని గంటల్లోనే పోలీసులు తనని అరెస్ట్ చేశారు. ఇక పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై తన ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కేవలం తను విన్నర్ అయితే చూడాలని, తనను కలవాలని ఫైనల్స్ రోజు చాలా మంది అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఎదురు చూశారు. అలాంటిది అరెస్ట్ అయ్యాడని తెలిస్తే సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తారో అని బిగ్ బాస్ ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కంటెస్టెంట్స్ పై జరిగిన దాడి ఘటనపై స్పందించారు. సిపిఐ నారాయణ ఈ విషయంపై స్పందిస్తూ పల్లవి ప్రశాంత్ తన ఆఫీస్కు రమ్మని, పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా చూసుకుంటారని హామీ ఇచ్చారు. కానీ అంతలోపే అరెస్ట్ జరిగిపోయింది. బిగ్ బాస్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇలా జరిగిందని, అందుకే బిగ్ బాస్ నిర్వాహకులపై నాగార్జునపై కేసు నమోదు చేయాలని, పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసి తనను అరెస్ట్ చేయడం అన్యాయమని ఇప్పటికే పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ అనే రియాలిటీ షో సమాజంపై చెడు ప్రభావం చూపిస్తుందని ఎంతో మంది సామాజిక కార్యకర్తలు దీని బ్యాన్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ లో జరిగిన రచ్చ వల్ల మరోసారి ఈ రియాలిటీ షో బ్యాన్ గురించి పలువురు ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. అందులో హైకోర్టు న్యాయవాది అరుణ్ కూడా ఒకరు. బిగ్ బాస్ రియాలిటీ షోను బ్యాన్ చేయాలంటూ అరుణ్ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తమ్ముడేడి మీ తమ్ముడు ఏమైంది
నువ్వు చెయ్యి అడ్డం అట్టుకెళ్ళరా నాకు ఓటు చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం. మీ ఇంట్లో ఒకరిగా నన్ను గుర్తించి నాకు ఓటు వేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పల్లవి ప్రశాంత్ ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఒకటి చెప్పాలి, ఎందుకంటే నేను ఇష్యూ అయింది, అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా. అది ఎవరు చేసినా తప్పే. అది ఇట్లా మీరు ఎవరు చేసిరో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. నాకు నిజంగా బాధ అనిపించింది, ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసిరు, ఇది చేసిరు అని నా మీదకి వచ్చి నేను పరారైనా. నేను ఏడికి పోలే, ఇగో ఇంటికాడనే ఉన్నా. ఇగో ఇది మా ఇల్లే. ఇగో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిరానా మీరు అంతా అనమాట. ఇంకా తీగుల్లా ఇంకా అన్న ఉప్పానా చూసినావు కదా, ఇన్ని ఊళ్ళ నుంచి వచ్చిర్రు. ఇంతమందికి నేను ఫోటోలు ఇవ్వాలి. ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్ళలో సరే ఇసంతా రమ్మంటే ఏమైందన్న, ఇంట్లోకి వచ్చినాక ఇవేవో తమ్మునేల్సి పెట్టిరన్న. సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్మునేల్సి పెట్టిరన్న. నేను ఇవ్వకపోతే ఆ తమ్మునేల్సి ఎట్లా పెడతారన్న? నేను పరారైతే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో? మీరే చెప్పు. నేను పరారైతే మీ దాంట్లో ఎట్లా కనిపించిన వీడియోలలో? నాకు తెలియక అడుగుతా. అది కొంచెం మీరే ఆలోచించురి. నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మేము మీడియా వాళ్ళని, మా యూట్యూబ్ వాళ్ళని, ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మీరు ఆలోచించుర్రి. ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి. మీరున్నారని నేను ఆశిస్తున్నా. జనాలు అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్.